గిరిజన ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు డేంజరస్ లివింగ్ జోన్గా మారింది. టెంపుల్ సిటీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు, నిర్మాణాలు అధిక సంఖ్యలో ప్రత్యక్షమవుతున్నాయి. పేకమెడల్లా కుప్పకూలుతూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. అడ్డుకునేందుకు చట్టాలు, అధికారం ఉన్నా పట్టించుకునే నాదుడే లేడు. ఏజెన్సీ చట్టాలను చుట్టాలుగా మార్చుకుని యథేచ్ఛగా స్థానికేతరులు పేటరేగిపోతుండటంతో గిరిజన ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనలో బతుకుతున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పూర్తిగా గిరిజన ప్రాంతం. శ్రీ సీతారామచంద్రస్వామి కొలువైన పుణ్యస్థలం. షెడ్యూల్ నియోజకవర్గంగా ఉంది. ఒకప్పుడు గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి మేళవింపుతో ఈ ప్రాంతం విరాజిల్లుతూ ఉండేది. కానీ ప్రస్తుతం భద్రాద్రిలో ఆ పరిస్థితి కనుమరుగైందన్న వాదన వినిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో వలస వచ్చిన గిరిజనేతరులు ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలను విస్తరిస్తున్నారు. నివాస గృహాల నుంచి బహుళ అంతస్తుల వరకు ఇక్కడ ఉన్నవన్నీ అక్రమ నిర్మాణాలే. అనుమతులు ఉండవు, నిబంధనలు పాటించరు. నిర్మాణంలో నాణ్యత లేకున్నా పట్టించుకునే వారే లేరు. ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 1 of 1970 పీసా లాంటి పవర్ఫుల్ చట్టాలు ఉన్నా పైసల ముందు అవేవీ పనిచేయడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా రాజకీయ పలుకుబడితో ట్రస్టుల పేరుతో అక్రమ కట్టడాలు నిర్మిస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఓ 5 అంతస్తుల భవనం కూలి 2 చనిపోవడంతో భద్రాచలంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చర్చనీయాంశంగా మారాయి. టెంపుల్ సిటీగా పేరుగాంచిన భద్రాచలంలో వ్యాపార అవకాశాలు మెండు. హోటళ్లు, లాడ్జిల నిర్మాణం జోరుగా సాగుతోంది. దేవస్థానం చుట్టూ గుడికి వెళ్లే దారులన్నీ అక్రమ నిర్మాణాలే అంటే అతిశయోక్తి కాదు. అరకొరగా అనుమతులు ఉంటే మిగిలినవన్నీ నిబంధనలు పాటించని కట్టడాలే. రాజకీయ నాయకుల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండానే వందల సంఖ్యలో కట్టుకున్న బిల్డింగులు, తదనంతరం లాడ్జీలు, సత్రాలు, రెస్టారెంట్లుగా ప్రత్యక్షమయ్యాయి. ఇలా పట్టణంలో నిర్మించిన శ్రీపతి శ్రీనివాసరావు బిల్డింగ్ మొన్నీ మధ్య కుప్పకూలింది. పాత ఇంటి మీదే 5 అంతస్తులు నిర్మించడంతో మొత్తం పేకమేడలా కూలిపోయింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. దీంతో భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్ అధికారులపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లు పైబడిన ఇంటిపై 6 ఫ్లోర్లు వేస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నకు బదులు చెప్పేవారే లేరు. అది అక్రమ నిర్మాణమంటూ 120 ఫిర్యాదులు వస్తే కేవలం 24 నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారే తప్ప అక్రమ నిర్మాణాన్ని ఆపలేదని ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణం 5th షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో కలదు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. కానీ గిరిజనులు, గిరిజనేతరులు అందరూ అన్నదమ్ముల్లాగా, సహోదరులాగా జీవిస్తున్నారు. కానీ కొంతమంది గిరిజనేతర వ్యక్తులు 1 of 70 చట్టాన్ని ఉల్లంఘించి వందలాది బహుళ అంతస్తులు, అక్రమ అంతస్తులు నిర్మిస్తున్నారు. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. మొన్న జరిగినటువంటి శ్రీపతి శ్రీనివాస్ సంఘటనే ఇందుకు ఉదాహరణ. అక్రమ నిర్మాణం చేపడుతున్నారని అనేక మార్లు ఫిర్యాదు చేసినా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు మొదలుకొని గ్రామ పంచాయతీ అధికారుల వరకు ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భద్రాచలం పంచాయతీ అధికారుల లెక్కల ప్రకారం పట్టణంలో 5,000 గృహాలు ఉన్నాయి. ఇందులో 300 వరకు బహుళ అంతస్తులు. కానీ అనుమతులు తీసుకున్నవి కేవలం 13 మాత్రమే. ఇది అధికారిక లెక్క మాత్రమే. అలాంటప్పుడు ఇన్ని నిర్మాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నిర్మిస్తుంటే ఎందుకు ఆపలేదు? ఆపేందుకు చట్టాలు, అధికారం ఉన్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలకు జవాబే లేదు. అనాదిగా అధికార పార్టీతో స్నేహంగా మెలుగుతూ హోటల్స్, రెస్టారెంట్లు, లాడ్జీలు, హాస్పిటల్స్, పలు వ్యాపార సముదాయాలన్నీ అక్రమంగా నిర్మించడంతో భద్రాచలం ఇప్పుడు డేంజరస్ లివింగ్ జోన్గా మారిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భద్రాద్రిలో ప్రస్తుతం శ్రీపతి నిలయంతో పాటు పలు చోట్లలో 70కి పైగా డ్రైనేజీలపై, పాత భవనాలపైన అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. వీటిపై ఉన్నతాధికారులు కలగజేసుకుని వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అటు గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టాన్ని ఉల్లంఘించి స్థానికేతరులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం సంబంధించిన పట్టణంలో ఏజెన్సీ చట్టాలు మాత్రం 170 యాక్ట్ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నూతన భవనాలను ఏర్పాటు చేసుకోవాలన్నా కానీ లేదనుకుంటే బహుళంతస్తులు ఇక్కడ నిర్మాణం చేయాలన్నా సరే ఇక్కడ చట్టాన్ని లోబడి పనిచేయాల్సినంత అవసరం ఉంది, నిర్మాణించాల్సినంత అవసరం కూడా ఉంది. రెండోది, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఒక ఐటీడీఏకి సంబంధించినటువంటి ఒక పీఓ ఉంటారు, దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఆర్డీఓ ఉంటారు, ఎంఆర్ఓ ఉంటారు, అట్లాగే ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరు కూడా దీన్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. రెండు, అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి ఇట్లాంటి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో ఈ కట్టడాలని అరికట్టడంలో మాత్రం గవర్నమెంట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చాలా విఫలం చెందుతూ దశల సంవత్సరాలుగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక భద్రాద్రిలో అక్రమాలను అడ్డుకోవాలన్న సోయి అధికారులకు లేదు. కనీసం నిబంధనలు పాటించి నాణ్యతతో నిర్మించాలన్న ఆలోచన వ్యాపారస్తులకు లేదు. వెరసి సామాన్యుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. పైసలే పనికొస్తున్నాయో లేక పైరవీలే పనిచేస్తున్నాయో గాని భద్రాచలం పట్టణంలో బహుళ అంతస్తుల నిర్మాణం వెనుక ఏదో ఒక శక్తి మాత్రం ఉన్నదనేది ఎవరు కాదనలేని బహిరంగ రహస్యం.